ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా ఆగస్ట్ 15 కల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు 18,000 కోట్ల వరకు అయింది. మిగిలిన 12,000 కోట్లు కూడా రెడీగా ఉన్నాయి. చేస్తామని చెప్పి సీఎం చెప్పడం జరుగుతోంది. అయితే ఆగస్ట్ 15 అనేది ఒక డెడ్‌లైన్ పెట్టారు కాబట్టి ఇప్పుడు అపోజిషన్‌కి ఒక ఛాన్స్ వచ్చినట్లయింది. ఇప్పుడు కేటీఆర్ ధర్నా చేయడం, రుణమాఫీ జరిగినంత వరకు వదిలిపెట్టేదే లేదు అనడం. అసలు నిజంగానే ఈ నిధులు ఉన్నాయా? లేదంటే ఇది కూడా కాలక్షేప కార్యక్రమమే అంటారా? ఇప్పుడు రుణమాఫీ అనేది ఏదో ఒకటి ఇనిషియేటివ్ చేయబడింది. 18,000 రాష్ట్ర ఖజానా ఏం పర్మిషన్ లేదమ్మా. రాష్ట్ర ఖజానా నిజంగా ఇంత కలకల్లాడుతూ ఉంటే వీళ్ళు ఇవ్వట్లేదు ఇచ్చారన్న దానికి వాళ్ళు ఏంటంటే వ్యాపారాలు మర్చిపోయి ప్రామిసెస్ చేసేస్తున్నారు. అవి గ్రౌండ్ అవ్వడానికి నిజంగా నానా తెప్పలు పడవలసి వస్తుంది. ఇప్పుడు రైతు బంధువు పథకం ఉంది. రైతు బంధు పథకం ఏముంది, అది ఖచ్చితంగా జనాలకి రీచబుల్లో ఉండేది కాబట్టి దానికి నెంబర్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్కువ. ఇప్పుడు ఇది రైతు రుణమాఫీ అనేసరికల్లా ఎలాంటి రుణాలు తీసుకుంటారో అందరికీ తెలుసు. భూమి పెట్టి అది వ్యవసాయ సంబంధిత రుణాల ఏదో ఒకటి ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టి అనౌన్స్ చేయాలి. ఇప్పుడు పదవి వస్తుంది గవర్నమెంట్ అన్న ఆంక్షలో 6 బుల్లెట్ పాయింట్లో రైతు రుణమాఫీ ఒకటి పెట్టుకున్నారు అప్ టు 2 lakhs. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే రాష్ట్ర ఖజానా పర్మిట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు ద ఫస్ట్ మూమెంట్ ఈ స్టెప్ ఇంటూ ద చీఫ్ మినిస్టర్ చైర్లోకి వెళ్ళగానే ఆయన ఫస్టే అర్థమైంది. అందుకని దాన్ని ఫస్ట్ 2 బుల్లెట్ పాయింట్లు చూడు, ఆరోగ్యశ్రీ పెంచుకున్నాడు 25 లక్షలకి, ఇక్కడ ఉచిత బస్సు కార్యక్రమం పెట్టాడు. దానికే 2 జేబుల నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం లేదు కదా రాష్ట్ర ఖజానా నుంచి. సో అట్లా నెమ్మదిగా ఒడివడిగా అడుగులు వేసుకుని వెళ్తున్నాడు ఆయన. ఆగస్ట్ 15 పెట్టుకున్నాడు కానీ అవట్లే. ఎక్కడి నుంచి వస్తుంది రిసోర్సెస్, రెవెన్యూ సోర్సెస్? ఈ రోజు కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా మనకి ఇప్పుడు ఉదాహరణకి దసరా పండుగకి కంపెనీ వాళ్ళు బోనస్ చేస్తారు కాబట్టి మీకు ఇంట్లో పిల్లలకి సైకిల్ కొనడం లేదంటే మంచి బట్టలు కొనడం అని చెప్పడం వాస్తవం. దసరాకి బోనస్ ఇవ్వకపోతే షార్ట్ పీరియడ్ కదా. ఆయనకి అసలు కాలేజీ కోట తీసుకోవడానికి ఇంత ఈజీగా పరిస్థితి అయితే ఉండదు. డౌన్ ద లైన్ ఏం జరగబోతుందో చూసుకుంటే ఇప్పుడు రైతు బంధు ఇవ్వకుండా దాన్ని ఈ విధంగా మళ్లించి రైతు రుణమాఫీలకి 4-5 పథకాలను క్రోడీకరించి చేయవలసిన పని అవుతుంది. రాత్రి జరిగిపోయే రాకెట్ సైన్స్లు కాదు. ఖచ్చితంగా ఉంటుంది అపోజిషన్ పరంగా. కేటీఆర్ లాంటి మామూలు ఊరుకుంటారు పవర్ పోయిన తర్వాత దొరికారని చెప్పలేము. ఈ తాసారానికి వాళ్ళు తిరిగి వెళ్ళినాయి. మీరే ధర్నాలు చేస్తాను రైతులేరే, నిజంగా రుణమాఫీ చేసిన 10 మందిని తీసుకురండి, ఇలాంటి వాళ్ళు ఛాలెంజ్లు ఇస్తుంటారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది టైం వేస్ట్, టైం బార్గెనింగ్ కేవలం.